బేసిక్గా లైఫ్లో ఏది చెయ్యాలన్నా సరే ఫస్ట్ కావాల్సింది కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పోతుందో తెలుసా? పోనీ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందో తెలుసా? ఈ రెండు తెలుసుకుంటే ఏ పని ఎప్పుడు ఎక్కడ ఆగదో, ఏ పనిలోని మనం ఓడిపోం. అది ఎలాగో చెప్తాను నేను. సరే, ఇప్పుడు ఈ కష్టపడి ఈ రాత్రి పగలు నిద్రపోకుండా పనులు చేసేసి ఒకదాని మీదే ఫోకస్ చేసేస్తే ఏం అవ్వదు. దానికి లక్ ఫ్యాక్టర్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎలాగో ఏంటో అసలు నేను ఎలా బాగుపడతాను అని ఏడుస్తూ కూర్చున్నాం అనుకో, ఏమన్నా కొంచెం అయినా ఫేట్ మారుతుందా? నాకు తెలిసి మారదు. లేదు ఏదైతే అదే అవుద్ది, చేసేద్దాం. ఖాళీగా కూర్చునే బదులు అట్లీస్ట్ మనం ట్రై చేస్తే ఏమో ఆ 99% కష్టానికి ఎక్కడో 1% లెక్క యాడ్ అయితే సక్సెస్ అయిపోతే రేపు పొద్దున్న మీ వీధిలో అందరూ నీ మొహం చూసి అమ్మయ్య ఇది గట్టుడే అనుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకో. బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే నీకు లాటరీలో ఒక 50 లక్షలు తగిలితే ఎంత కిక్ వస్తుందో, నిజంగా నువ్వు అనుకున్న దాంట్లో నువ్వు సక్సెస్ అయ్యి మీ ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ కిక్ వస్తుంది. ఖాళీగా మూలనే కూర్చుని అవ్వట్లేదు అవ్వట్లేదు అవ్వట్లేదు, చేయలేకపోతున్నాను, అయ్యో బాబు నా వల్ల అవ్వదు. ఇలా అనుకున్నంత మాత్రాన ప్రతి వారం వెళ్ళిపోయి నెల వచ్చేస్తుంది, నెల వెళ్ళిపోయి సంవత్సరం వచ్చేస్తుంది, సంవత్సరం మారిపోయి ముందుకు వెళ్ళిపోతాం తప్ప రూపాయి పావలా ఉపయోగం ఉండదు. అది చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, అయితే అవుతుంది, లేదంటే అవ్వదు. ఖాళీగా కూర్చోవడం కంటే చేసుకుంటూ వెళ్ళడం బెటర్ కదా. దానికి నా దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఒక పెద్ద ఆఫీస్లో ఒక మంచి పొజిషన్లో ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి వయసు దగ్గరగా 28 నుంచి 29 సంవత్సరాలు. తనకు ఒక డౌట్ ఉండింది. ఆ డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను పెళ్ళి చేసుకుంటే నా ఫ్యామిలీ నేను పోషించగలనా లేదా, నా ఫ్యామిలీకి నేను టైం ఇవ్వగలనా లేదా, నా దగ్గర ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను, డబ్బులు వస్తున్నాయి, కానీ ఆ డబ్బులు సరిపోతాయి లేవా, పెళ్ళికి డబ్బులన్నీ ఖర్చు అయిపోతే, ఒకవేళ రేపు పొద్దున్న పెళ్ళి అయిన తర్వాత నా ఉద్యోగం పోతే, ఒకవేళ గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతే, ఒకవేళ ఏదేదో జరిగిపోయి నాకు ఉద్యోగం లేకపోతే నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా పరిస్థితి ఏంటి అని చెప్పి 26 సంవత్సరాల నుంచి ఆలోచించి 29, 30 సంవత్సరాలు వచ్చేసినాయి. ఆ అధికారి కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఒక వారం నుంచి డల్గా ఉన్నాడు. అప్పుడు ఆఫీస్ ప్యూన్ వచ్చాడు. ప్యూన్ వచ్చి, సరే ఏంటి సార్ వారం నుంచి డల్గా ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఏమైందని అడిగాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, ఏం లేదబ్బా, నేనేమో బాగా చదువుకున్నాను, అన్ని స్కిల్స్ ఉన్నాయి, అంతా బాగానే ఉంది, ఉద్యోగం శాలరీ అన్నీ, కానీ ఈ పెళ్ళి చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో ఇరుక్కుపోయాను నేను. అసలు చేసుకోవాలో వద్దని నాకు అర్థం కావట్లేదు. అసలు నా వల్ల అవుద్దా, పెళ్లి చేసుకుంటే నేను ఆ ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయగలనా, ఆ బరువు బాధ్యతను మోయగలనా అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అనవసరంగా ఓవర్ థింక్ చేసేస్తున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే ఆయన నవ్వుతాడంట. ఆపకుండా 10 నిమిషాలు నవ్వుతాడంట. ఎందుకు నవ్వుతున్నావు బాస్ అని అడిగితే అప్పుడు ఆ ప్యూన్ అంటాడంట, సార్ మీ జీతంలో పావు వంతునది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం కనుక ఒక 20,000 అనుకుందాం, దాంట్లో నాది 3,000, 4,000 ఆ టైప్ సార్. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లోడినేమో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను, ఇంకో పిల్లోడినేమో చిన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నాను. నాకు జీతం ఎలా వచ్చింది అలా అయిపోద్దండి. పొద్దున్న 9కి ఇక్కడికి వస్తాను, నేను వెళ్ళేసరికి మీకు తెలియదే ఉంది, మీరు ఆఫీస్ని వదిలి బయటికి వెళ్తే తప్ప నేను ఇంటికి వెళ్ళడానికి ఉండదు. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, 2 పిల్లలకి అన్నాను, నాకు ఏ బాధ బంది లేదు, నా ఉద్యోగం పోద్దేమో, నేను పోషించగలనా లేనా, అసలు నా పరిస్థితి ఏంటి అని నేను అలాగే కూర్చుని ఉంటే ఈరోజు నాకు ఇంత హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉండేది కాదు. సో ఫస్ట్ దూకేయాలి సార్, దూకేస్తే ఏదో దారి దొరుకుద్ది. అసలు నీ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు చెప్తాడంటే, ఏమో రేపొద్దు నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్భాటంగా నా ఉద్యోగం పోతే, రేపొద్దున అసలు గవర్నమెంట్లో ఈ సెక్టర్ తీసేస్తే అని చెప్పి ఓవర్ థింకింగ్ ఆలోచించేసి ఉండిపోయాను. ఇంకా 30 వచ్చేస్తున్నాయి, భయం వేస్తుంది అంటే అప్పుడు అంటాడు, సార్ దూకేయండి సార్, ఏమవుతుంది సార్, ఇప్పుడు 20,000 వస్తుంది, ఒకవేళ ఈ గవర్నమెంట్ జాబ్ తీసేసి సెక్టరే తీసేశారు అనుకోండి, వేరే దాంట్లో ఎక్కడ చేసుకున్నా పలానా గవర్నమెంట్ జాబ్ చేశాడంట అనేదంతా 15,000 వస్తాయి కదా. ఇప్పుడు కారు వాడుతున్నారు, కారు మానేయండి సార్. ఇప్పుడు డూప్లెక్స్లో ఉంటున్నారు, అది మానేయండి సార్. ఇప్పుడు ఏం తాగుతున్నారు సార్, వీకెండ్ వచ్చేసరికి స్కాచ్ తాగుతున్నారు, మానేయండి సార్ అని చెప్పి ఆ ప్యూన్ చెప్పిన మాటలకి ఆయన డైరెక్ట్గా కాలు పెట్టేసుకున్నాడంట. ఇన్ని పిహెచ్డీలు చేసాము, ఇంత చదివాము, ఇన్ని చేసాము, కానీ నీకున్నంత కొంచెం ధైర్యం లేకపోవడం వలన నేను 4 సంవత్సరాల లైఫ్ కోల్పోయాను, ఎందుకంటే నాకు ఫ్యామిలీ లైఫ్ అన్న పిల్లలన్నా చాలా ఇష్టం అని చెప్పి ఆయన హగ్ చేసుకుని నెక్స్ట్ 6 మంత్స్ తిరగకుండా పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేశాడంట.
పెళ్లి గురించి ఎందుకు చెప్పానంటే, ఏదైనా మనిషికి ఇది చేస్తే ఏమైపోద్దో అనే భయం మెజారిటీ లైఫ్లోనే ఉంటుంది. సో పెళ్ళి అనేది లైఫ్కి సంబంధించింది కాబట్టి ఎప్పుడైనా సరే ఇంకా దూకేయాలి. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపన్నా చేసుకోవాలి, రేపు కాకపోతే ఎల్లుండన్నా చేసుకోవాలి. అలాగే లైఫ్లో పనికొచ్చే పని, మనం చెయ్యాలనుకున్న పని, మనం కష్టపడాల్సిన టైం ఇదే. ఇప్పుడు కాకపోతే రేపన్నా కష్టపడాలి. ఇప్పుడు ఎప్పుడు ఇలాగే డేలాగా కూర్చుని ఉండిపోలేవు కదా. ఒక సంవత్సరం ఓవర్ థింకింగ్ చేసిన తర్వాత అయినా నువ్వు ఆ పని స్టార్ట్ చేయాలి. లేదు 2 సంవత్సరాలు నువ్వు అటు ఇటు తిరిగినా సరే ఏదో ఒక పనిలో కూర్చుని ఒళ్ళొంచి పని చేయాలి. లేదంటే నువ్వు బతకడం కష్టం. అలాంటప్పుడు ఇప్పుడు ఈ క్షణం ఈ రోజున నువ్వు ఏదనుకుంటున్నావు దాని గురించి ఇంకొక గంట ఎక్స్ట్రా కష్టపడడానికి నీకు ఏంటి అంత సలుపు, అంత బద్ధకం? 2 సంవత్సరాలు బాబోయ్ అంటే గడిపేసావు. 3వ సంవత్సరం అదే ఖాళీగా కూర్చుని అలాగే బాధపడితే నీకు ఎవరైనా తెచ్చి డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు. పోనీ నీకు సక్సెస్ వస్తుందా? రాదు. పోనీ బెటర్ అవుతుందా లైఫ్ అంటే ఇంకా దరిద్రంలోకి వెళ్ళిపోతావు. దానికి తోడు ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకంటే నువ్వు ఓవర్ థింకింగ్ చేసేసి భయపడిపోతున్నావు. కాన్ఫిడెన్స్ అనేది ఎవడు ఎక్కడి నుంచి తెచ్చేవాడు. నువ్వు ఏది అనుకుంటున్నావో దాని గురించి గుడ్డెద్దులా, అంటే గుడ్డెద్దు చేలో పడిపోద్దాం రోజుల గుడ్డెద్దులా పనిలో పడిపోయి చేసుకుంటే వెళ్ళిపో. నిజంగానే లక్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడో 0.01%లో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? నువ్వు ఆ పని మొదలు పెట్టినప్పుడు కదా దాంట్లో నీకు లక్ రావాలా వద్దా అనేది ఆధారపడేది. అసలు నువ్వు ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి రెడీ అవ్వాలి, వెళ్ళాలి. వెళ్తే నీకు దారిలో ఎక్కడో దుక్కున 100% డబ్బులు దొరుకుతాయి, దొరికే ఛాన్స్ ఉందని ఎవడో చెప్పాడు. ఎందుకంటే ఆడికి దొరికినాయి అంట. సో ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు పెట్టకుండా ఇప్పుడు నేను బండి తీసుకుని లేదంటే కారు తీసుకుని లేదంటే ఏ బస్సులోనే ప్రయాణిస్తే దానికి యాక్సిడెంట్ అయిపోతే ఏంటి పరిస్థితి? అయ్యి బాబా ఎక్కడైనా టైర్ పంచర్ అయిపోతే, అసలు ఇది విజయవాడ దాకా వెళ్ళకపోతే ఆ డబ్బులు దొరుకుతాయి లేదు. లేదంటే నేను వెళ్ళేలోపు నాకంటే ముందే ఎవడో వెళ్ళి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడేమో, నేను ఇప్పుడు వెళ్తే అనవసరం టైం వేస్ట్ అయిపోద్ది. అసలు నేను అంత దూరం వెళ్ళగలనా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు సరిపోతాయా? మధ్యలో సడన్గా పెట్రోల్ అయిపోతే, లేదంటే కార్ ఏదైనా రిపేర్ వచ్చేస్తే, లేదంటే ఏదైనా జరిగితే ఇంకోటి జరిగితే అక్కడే కూర్చునిపోయావు అనుకో, నువ్వు అనుకున్నట్టుగా ఇంకొకటి వెళ్ళి డబ్బులు తీసేసుకుంటాడు. అంటే ఆ లక్కని తీసేసుకుంటాడు. ఆడ లక్క తీసుకోవడం కోసం మొదలు పెట్టేశాడు, 90% ప్రయత్నించేశాడు, విజయవాడ దరిదాపుల్లోకి వెళ్ళిపోయాడు. అంటే లక్ష్యం దరిదాపుల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత టక్మని ఆ 1% లక్క రూపంలో డబ్బులు దొరికినాయి, అవి తీసుకుని విజయవాడ వెళ్ళిపోయాడు. సో అడిగి వెళ్ళిపోయాడు గుడ్డెదురు. ఒకవేళ అడిగి డబ్బులు దొరకపోయినా కూడా అక్కడ వరకు వెళ్ళాడు. ఆ జర్నీలో ఉండే ఎక్స్పీరియన్స్, ఆ మధ్యలో ఉండే ఎంజాయ్మెంట్, కొన్ని చిన్న చిన్న స్ట్రగుల్స్, ఇవన్నీ పడుతూ ఆడు ఒక ప్లేస్ నుంచి మొదలుపెట్టి ఇంకో ప్లేస్కి ప్రయాణం చేసి సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయాడు. ఆడికి ఒకవేళ లక్ దొరక్కపోయినా ఆడైతే దాదాపుగా 400 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఆడు మొగోడ్ర బుజ్జి అంటాం ఆడనే. సో కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీ దగ్గర నుంచి, నీ లోపల నుంచి నువ్వు బయట తీయాలి. అసలు అడిగేసేస్తే ఏం పోద్ది? ఇలాగే ఇంట్లో కూర్చున్నావు, ఇలాగే ఏడుస్తున్నావు, నచ్చిన జాబ్ రాలేదు, ఇంకా ఏడుస్తున్నావు, ఏమన్నా మారుతుందా అంటే నాకు చిన్న డౌట్ దీంట్లో. ఏమన్నా మారుతుంది అంటే మారదు. నేను ఇంకో 10 సంవత్సరాలు ఏడ్చినా సరే మారదు. నీ 30 సంవత్సరాల ఏజ్లో నువ్వు 40 సంవత్సరాల ఊళ్ళో కనిపిస్తావు తప్ప ఏజ్ పెరిగిపోయే ఆలోచన వల్ల రూపాయి పావలా ఉపయోగం ఉండదు. దమ్మిడి అవకాశం కూడా నీ చుట్టూ రాదు. ఒక్కసారి బయట అడుగు పెట్టి ఇంట్లో నుంచి బయటికి రా, బయట చూడు, కొత్త ఏరియాలో తిరుగు. నీకు నచ్చింది కాకపోయినా నీకు వచ్చింది చెయ్యి. ఆ వచ్చింది చేసుకుంటూ నచ్చిన దాని గురించి కష్టపడు. ఎందుకు రాదో నేను చూస్తున్నా, నేను చెప్తున్నా. నేను సినిమాలు అంటా తిరిగినా ఇలా కోస్తే సినిమా వస్తుందని నేను చెప్పను. నేను ఏం చేసినా సినిమాల్లోనే చెయ్యాలి, అక్కడ పనిచేయడమే ఇష్టం. అందుకని నేను దాని చుట్టుపక్కల ఏ చిన్న పనులున్నా, వాయిస్ ఓవర్ ఉన్నా, స్క్రిప్ట్ రైటింగ్లో ఉన్నా, లేదంటే ఎవరైనా ఏ ఫోటోషూట్ కన్నా పిలిచినా, లేదంటే ఎవరైనా దేనికైనా సాయం చేయడానికి రమ్మన్నా, అక్కడ ఎంత ఇస్తున్నాడు, అసలు మనం వెళితే మనకు బెనిఫిట్ ఏంటని ఆలోచించిన ఫస్ట్ వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు పరిచయం అవుతారు, ఏదో ఒక కొత్త లింక్ ఏర్పడుతుంది. ఆ లింక్ ద్వారా నేను ఇప్పటిదాకా ఆలోచించింది తప్ప రైట్ అని తెలుసుకునే జ్ఞానం నాకు దొరుకుతుంది. అక్కడి నుంచి వేరే రూట్ మొదలవుతుంది, వేరే దారి దొరుకుతుంది నాకు. ఇక్కడికి కూర్చుని అయ్యి బాబు కూడా పిలిచాడు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోతే టక్కున సినిమాలో ఎవరైనా క్యారెక్టర్ చేయమని అడిగితే, టక్కుమని ఎవరైనా సినిమాలో చిన్న అవకాశం ఇస్తానా అంటే మళ్ళీ నేను మిస్ అయిపోతానేమో అని చెప్పి అలాగే కూర్చున్నావు అనుకో. ఇక్కడ ఈలోపు దాని ద్వారా నువ్వు ఎవడైతే పిలిచాడో అక్కడి నుంచి వచ్చి ఇంకో పెద్ద అవకాశం మిస్ అయిపోద్దేమో అనేది నా భయం. అందుకే కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాను. ఆడు 4ంటికి రమ్మన్నా 5ంటికి రమ్మన్నా తెల్లగట్లా వెళ్ళిపోయి అక్కడ ఫాస్ట్గా పని చేసుకుని మళ్ళీ వచ్చేసి ఇంకో పని ఏదైనా ఉంటే చూసుకోవాలి. నిరంతరం పరిగెడతానే ఉండాలి. ఎప్పుడైతే పరుగు ఆపేస్తావో అప్పుడు
నువ్వు ఫినాన్షియల్గా చచ్చిపోతావు, మానసికంగా చచ్చిపోతావు, నిజంగా ఒక కదలిక లేని శవంలో ఉండిపోతావు. అలా చేయకు. కదులుతూనే ఉండు, కదులుతూనే ఉండు, కదులుతూనే ఉండు. ఎప్పుడో ఒకప్పుడు అలా కదులుతూ ఉన్నప్పుడు ఏదో ఒక తెలియని పవర్ నిన్ను గట్టిగా బూస్ట్ ఇస్తుంది, గట్టిగా ముందుకు నడుతుంది. ఆ నెట్టినప్పుడు దాన్నే మన టైం వచ్చిందిరా అంటాం. ఆ టైం ప్రతి ఒక్కడికే వస్తుంది. టైం రానుడు ప్రపంచంలో ఎవడో ఉన్నాడు. కాకపోతే కొంతమంది ఏంటంటే నాకు టైం రాలేదు, నాకు రాదు, నేను పెద్ద దరిద్రుణ్ణి అని వాళ్ళకి వాళ్ళే నచ్చ చెప్పేసుకుని దరిద్రాల్లో తోసేసుకుంటారు తప్ప మీ ఊళ్ళో మీ చుట్టుపక్కల్లో వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఫ్యామిలీ మీ చిన్నప్పటి నుంచి మీరు చూసే ఉంటారు. వాళ్ళు చిన్న గుడిసెలో ఉండి ఉండొచ్చు. స్టిల్ ఇప్పటికీ వాళ్ళు అదే గుడిసెలో ఉన్నారా? లేదు. అట్లీస్ట్ రేకుల చెట్లన్నా ఉండి ఉంటారు. సో వాళ్ళకి ఎక్కడ దూక్కుని టైం వచ్చింది ఆ రేకుల చెట్టు వేసుకోవడానికి, అందుకే వేసుకున్నారు. లేదంటే వాళ్ళకి టైం రాదు. జీవితాంతం భగవంతుడు, మీరు నమ్మిన దేవుడు వాళ్ళ మొహం మీద దరిద్రుల్లో రాసేసి ఉంటే కనుక రేకుల చెట్టు దగ్గర కూడా రారు. ఆ ఉన్న 4 ఆకులు ఎగిరిపోయి చెట్టు కిందకు వచ్చేద్దరు. లేదంటే వాళ్ళు ఉన్న చెట్టు కూడా కూలిపోయి నడి రోడ్డు మీద అదని ఏమంటారు, నడినెత్తి మీద ఎండలో అలా బేకారులో కూర్చుని ఉందరు. కానీ అలా జరగలేదు. అందుకని ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నదే జరగాలి అంటే నువ్వు లేచి పరిగెత్తాలి. 100% ఈ వీడియో నీకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది, ఇస్తుంది అని నమ్ముతున్నాను. ఇంకొకసారి చూడు, ఖచ్చితంగా మనసు మార్చుకుంటావు, మొదలు పెడతావు ఈ రోజు నుంచి.